మా కన్యస్వామి దీక్ష 41 రోజులు నేటితో పూర్తి అయిపోతుంది. స్వామి మా కన్యస్వామి చేసిన దీక్షలో ఏదైనా లోపముంటే క్షమించు అయ్యప్ప. అలాగే మా కన్యస్వామికి సహకరించిన మేము కూడా ఏదన్నా తప్పు చేసుంటే క్షమించు తండ్రి. చక్కగా ఆ మాల వేసుకొని ఆ కన్యస్వామి 41 రోజు దీక్ష నేటితో పూర్తి చేసుకున్నారు. ఈ దీక్షలో స్వామి ఎన్నో చేసుకున్నారు. మా స్వామి అభిషేకాలు, పడి పూజలకు వెళ్ళడము, ఇంట్లో పడి పూజలు చేయడము, అందరికీ పడి పూజలు అనుకూలంగా ఉండేటట్టు బయట చేసుకోవడము, అలాగే నీ నైవేద్యాలు ఎత్తుకోవడము, అలాగే నీ భజనలలో పాల్గొనడము, అలాగే ఆయనకి అన్నప్రసాదం అందరికీ ఇవ్వడము, మా చేతుల మీదుగా స్వామి పాద పూజ చేసుకోవడము, అలాగే స్వామితో గుళ్ళల్లో దర్శనాలు చేసుకోవడము, స్వామితో దీపాలు వెలిగించుకోవడము, అలాగే స్వామిని మీ ప్రసాదాన్ని చేయడము ఎన్నో చేశారు ఈ కన్యస్వామి. అంత ఇన్ని చేసిన మా కన్యస్వామితో పాటు మేము కూడా చేసుకున్నాము. అలాగే ఈ నేటితో పూర్తయింది. స్వామి ప్రిపేర్ అయిపోయారు. అయ్యప్పని దర్శనానికి రావడానికి ప్రిపేర్ అయ్యారు. స్వామికి ఏ ఆటంకం కలగకుండా నీ దర్శనాన్ని చక్కగా ఇవ్వు. మా స్వామి పైన మీ కరుణ ఉంచు. మా స్వామి మీ దీక్షని మా కోసము, మా కుటుంబం కోసము ఎంతో నిష్టగా చేశారు. అలాగే మా స్వామి కోసము మేము కూడా ఎంతో నిష్టగా, ఎంతో ఇదిగా చేశాము స్వామి. అలా చూడండి చక్కగా స్వామి నెయ్యి నింపుతున్నారు. ఎంతో సంతోషంగా అనిపించింది అయ్యప్ప. అప్పుడే 41 రోజు దీక్ష అయిపోయిందా? మీ కొండకొస్తున్నారయ్యప్ప. అక్కడ ఏ ఆటంకం కలగకుండా నీ కొండ దగ్గర నీ దర్శనాన్ని చక్కగా ఇవ్వు తండ్రి. నీ పడిమెట్లని ఎక్కుతుంటే మా స్వామి సంతోషాన్ని చూడాలని అనుకున్నాను. కానీ మాకు ఆ చూసే భాగ్యం లేదయ్యా అక్కడ. కానీ సివిల్‌లో వెళ్ళినా కానీ పడిమెట్లు ఎక్కలేదు కదా! మీ పడిమెట్లు ఎక్కుతూ చక్కగా స్వామి మీ దర్శనాన్ని చేసుకోవాలని, మీ ఆశీర్వాదం ఉండాలని, మా స్వామి వెనకే మీరుండి నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తండ్రి. మేము ఎదురు చూస్తూ ఉంటామయ్యా. మా కన్యస్వామి చక్కగా నీ దర్శనం చేసుకునేలా ఆశీర్వదించు స్వామి. ఇన్ని రోజులు చేసిన దీక్షలో ఈ కన్యస్వామిలో ఏదైనా తప్పులుంటే క్షమించు స్వామి. అలాగే మా కన్యస్వామికి మేము చేసిన దాంట్లో ఏదైనా తప్పులుంటే క్షమించు తండ్రి. ఓం శ్రీం స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీం స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీం స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీం స్వామియే శరణమయ్యప్ప. ఈ 41 రోజులు ఇదే నామం తండ్రి.